విగ్రహాల పంపిణీ కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి సిఐ మల్లికార్జున గుప్తా గారికి స్వాగతం సార్ మా క్లబ్ తరఫున. మనకి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా క్లబ్లో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయునికి సన్మానం కూడా జరిగింది సార్. ఒక్క 2 నిమిషాలు మీ చేతుల మీదుగా జరిగితే సరిపోతుంది. మల్లికార్జున సార్తో పాటు మన భాస్కర్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరడం అండి. మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గొంతు బాగాలేదు, కొద్దిగా తోడు ఇన్ఫెక్షన్ ఉంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు మట్టి విగ్రహాల పంపిణీ అనేది మంచి కార్యక్రమము. ఎందుకంటే మనకు ప్రస్తుతము టెక్నాలజీ పెరిగిన దాన్ని బట్టి సొసైటీలో పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వాడడం వల్ల మన చెరువులు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కలుషితమైపోయి అవే వాటర్ మళ్ళా డ్రింకింగ్ వాటర్ మనం కూడా సమాజంలో మార్పును కోరుకోవాలి. మేము 20 ఏళ్ల క్రితం అట్లా చేసాము, 30 ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ట్రెడిషన్ అని అనకూడదు. సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా దాని యొక్క కార్యక్రమాలు మార్చుకోవాలి. ఇప్పుడు మేము వినాయక నిమజ్జనం చెప్తే కమిటీ వాళ్ళు ఏమంటారు, ఎప్పుడో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. కలెక్టర్ మేడం కూడా చెప్పారు, ఏదన్నా రివర్ ఇప్పుడు కుందు రివర్ పోతూ ఉంది, అక్కడ వేసుకుంటే బాగుంటుంది కదా అంటే, లేదు ఇది ట్రెడిషన్ ఇక్కడే వేయాలి. ఇవి తాగే నీరు, అది ఫ్లో వాటర్. ఫ్లో వాటర్ అంటే వెళ్ళిపోతుంది. అంటే సమస్యలు ఉంటాయి కొన్ని, అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి, ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మనం తాగే వాటర్ పొల్యూషన్ అయిపోతే మనకు ఎంతో ఇబ్బంది, అనారోగ్యం వస్తుంది, ఇలియల్స్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాల కార్యక్రమం చేపట్టిన మా నవనంది రోటరీ క్లబ్ వారికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా గారికి నంద్యాల పట్టణం తరపున ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన నంద్యాలలో గాంధీ చౌక్లో కానీ ఏ సెంటర్లో కానీ ఇంత స్థలం ఉందా అనేది మనమే ఆశ్చర్యపోయేటట్లుగా వాళ్ళు చేస్తున్నారు. నంద్యాలకు వచ్చిన వారు బాధ్యతగా వచ్చినా కానీ నంద్యాలని ఎంతో సుందరవంతంగా తీర్చిదిద్దుతున్నారు. నంద్యాలలో మనం పుట్టి పెరిగిన మనం కూడా వారికి రుణం తీర్చుకోవాలంటే వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని రకాలుగా వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించాలా. అప్పుడే వారు అనుకున్న పనిని విజయంగా పూర్తి చేయగలుగుతారు. దాంట్లో ఖచ్చితంగా మన యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉండాలంటే ట్రాఫిక్ అటువంటి ఇబ్బందులు కలగకూడదు. అలాగే ఈరోజు నిన్న కూడా సార్ చెప్పారు, వినాయక చవితి సందర్భంగా గాంధీ చౌక్లో ఇక్కడంతా పొల్యూషన్ లేకుండా ఇబ్బంది కలగకుండా టోటల్గా టెక్ యార్డ్లో వాళ్ళు అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా అన్నీ ఒకే చోట దొరికేలాగా అక్కడ పెట్టేందుకు మనందరం కూడా అక్కడికే వెళ్ళి పర్చేజ్ చేయాలి. ఎటువంటి విమర్శలు లేకుండా మనం అందరం మన వినాయక నిమజ్జనాన్ని చాలా ఘనంగా చెప్పుకోవాలి. అలాగే వినాయక చవితిని కూడా ఘనంగా చెప్పుకోవాలి. వారి యొక్క సూచనలు పాటిస్తూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా మీరు ఏదైనా పని చెప్తే అది కూడా మేము తప్పకుండా మీ యొక్క ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ కూడా ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం మీరు తెలిపారు. మేము కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు మీ సహకారం తీసుకుంటాము. ఇప్పుడు రేపు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నిమజ్జనం ఈ రూట్లోనే వెళ్తుంది. అందరికీ మీరు ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, దయచేసి ఈ రోడ్లో కానీ ఏం పెట్టకుండా, ఏదన్నా బండ్లు ఇండ్లు పెట్టకుండా, పొజిషన్కి ఎటువంటి ఇబ్బంది చేయకుండా మీరు ఇక్కడ కాపురం ఉండే వాళ్ళ బండ్లు కానీ అవన్నీ కానీ పార్కింగ్ లేకుండా తీసేసుకుంటే బాగుంటుంది. ఈ ఏరియాలో కాపురం ఉన్నవాళ్ళు మీరు మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం కానీ లోకల్ మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం కానీ చేస్తే మాకు సగం బరువు తగ్గిపోతుంది. ఇంకొకటి మన రామశేష్ గారు చెప్పినట్టు మాకు నంద్యాల వచ్చినప్పటి నుంచి దీని యొక్క రూపం చూసాము. రోడ్లు ఉన్నాయి కానీ అంతా ఆక్యుపై చేసుకొని మొత్తము రోడ్ల మీద జనాలు తిరగనీయకుండా ఆక్యుపై చేసేసి వాళ్ళు ఆ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని ఎట్లయినా మనం క్లియర్ చేయాలనే ఒక సదుద్దేశంతో మా ఎస్పీ గారి సహకారము సూచనలతో, డిఎస్పీ గారి సహకారం సూచనలతో కానీ మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మీకు తెలియదేమంటే
మన కలెక్టర్ గారు కూడా మన టౌన్ యొక్క బ్యూటిఫికేషన్కు తన వంతు సహకారం అందిస్తామని మాకు చెప్పారు. ఇంకా ముందు కూడా ఈ ప్రొఫెషన్ అయిన తర్వాత ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. దాని తరఫున మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. మాకు ఎవరి మీద ఎటువంటి కక్ష కానీ కార్పణ్యం కానీ ఏమీ ఉండదు. ఎవరు బంధువులు కాదు, ఎవరు శత్రువులు కాదు. మాకు అందరూ సమానమే. కులము మతము అనేది ఏం చూడం. మేము ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తీపిస్తాం అంతే తప్ప మీ ప్రాపర్టీలో మేము ఎప్పుడు కూడా ఏలు పెట్టం. అట్లే కూడా మా ప్రాపర్టీ అంటే నాది కాదు, మున్సిపల్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీలో మీరు ఏలు పెడితే కూడా మేము ఒప్పుకోం. నా కాన్సెప్ట్ అదే. ఇక్కడ కూడా మీరు ఈ రోడ్ల మీద ఇవన్నీ పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి నాకు కూడా తెలుసు. కానీ మీరు సహకరించాలా. ఎన్నికకి పెట్టుకోండి, కాలువలకు ఎన్నికకి పెట్టుకోండి. అందరికీ నంద్యాల టౌన్ అంతా కామన్ ఆబ్జెక్ట్, కామన్ ఇంటెన్షన్ ఏమంటే అందరూ కాలువల వెనకలు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలి. ఏదైనా సరే కాలువలు దాటి రోడ్డు ముందరికి రావద్దని ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఉపాధ్యాయులంటే వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పుట్టినరోజునే ఆయనకున్న తెలివి వల్ల, ఆయనకున్న జ్ఞానం వల్ల ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా మంచి స్థితిలో ఉండడం వల్ల ఆయన యొక్క పుట్టినరోజును మనము సెప్టెంబర్ 5 మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు రేపు శనివారం అనగా 7వ తారీఖు వినాయక చవితి పురస్కరించుకొని నవనంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరగడమైనది. దీనికి ముఖ్య అతిథిగా నంద్యాల ట్రాఫిక్ సిఐ అయినటువంటి మల్లికార్జున గుప్తా గారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే వారి సూచనల మేరకు నంద్యాలలో ప్రతి ఒక్కరూ అందరూ ట్రాఫిక్ని ఎటువంటి అంతరాయకం కలగకుండా అందరూ బాగా పాటిస్తున్నారని వాళ్ళు ఎంతో సంతోషించారు. అలాగే మనము వారు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న నంద్యాల ప్రజలందరికీ కూడా ఎటువంటి అంతరాయం కూడా చేయాలని మళ్ళీ మా నవనంది తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య కారణం మనం చేసేటువంటి గణపతి వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం మట్టి విగ్రహాలు చేయాలని మనకు పూర్వం నుంచి స్టార్ట్ అయింది. కానీ మనకు కాలానుగుణంగా పిఓపి స్టార్ట్ అయింది. కానీ అది తీసుకొని మనమందరం చెరువులో వేయడం వల్ల చెరువు యొక్క నీరు అన్నీ కలుషితం అవుతున్నాయి. కనుక మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించి మట్టి విగ్రహాలను ఎప్పుడైతే ఇంట్లో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన ఇంటి నుంచి బయట కూడా అవే స్టార్ట్ అవుతుంది. కనుక ఎంత త్వరగా మనము అవేర్నెస్ తీసుకొని మనం మట్టి విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించుకొని మన చుట్టూ ఉన్న వారికి కూడా దాని యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియపరుస్తారని చెప్పి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కోరుకుంటున్నాము. మా నవనంది రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరము దాదాపు 1000 విగ్రహాలు మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఇంకా మన లాంటి ఎంతో సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఎన్నో క్లబ్బులు ఉన్నాయి. కానీ అందరు క్లబ్బులు కూడా ముందుకు వచ్చి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం గురించి కానీ మట్టి విగ్రహాల వాడకం గురించి కానీ అందరికీ తెలియపరుస్తారని చెప్పి మా నవనంది క్లబ్ తరఫున దయచేసి మరీ కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. మా నవనంది రోటరీ క్లబ్ వారు గత 10 సంవత్సరములుగా ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము. దాదాపుగా 700 నుంచి 1000 విగ్రహాలు ఇక్కడే కాకుండా వివిధ చోట్ల మా రొటేరియన్స్ వారి సహకారంతో వివిధ చోట్ల మేము పంపిణీ చేస్తూ ఉన్నాము. ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కపలి మన యొక్క ఆహారము, నీరు, అలాగే మొత్తం వాతావరణమే కలుషితమవుతున్న రోజుల్లో ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేమే ఉచితంగా దాదాపు 1000 కుటుంబాలకి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ దిగ్విజయంగా పూర్తి చేస్తామని 10 సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమానికి మన ట్రాఫిక్ సిఐ గారు కూడా వీక్షేసి వారి చేతుల మీదుగా మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభించడం చేయడం కూడా నిజంగా మా రోటరీ క్లబ్ యొక్క అదృష్టం. ఈ విధంగానే అందరూ పట్టణ ప్రజలు కూడా మాకు తోడ్పడుతూ వారు కూడా బయట కొనుక్కున్నా కానీ మట్టి విగ్రహాలనే కొనుక్కొని ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి మా రోటరీ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని